తాడి చెక్కలు తయారు చేస్తారు ఫ్రెండ్స్. బెల్లం వేసుకుని తాడి చెక్కలు వండుకుంటాకే బ్రదర్ తయారు చేస్తారు. ఇలా తాడి చెక్కలు కోసి బెల్లం వేసుకుని ఉడకబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. యాలకుల పొడి, మిరియాల పొడి, ఇంకేం వేయాలండి? సరిపోతాయండి. యాలకుల పొడి, మిరియాల పొడి, బెల్లం. బెల్లం బెల్లం ఇలా తాడిగా తీగా ఉంటుంది కాబట్టి మన బెల్లం తగినంత వేసుకుని సరిపోతుంది. సరే అండి, ఇంటికి వెళ్ళి అంటే తయారు చేస్తాను. తయారు చేసి మా సబ్స్క్రైబర్లు అందరూ చూపించండి. ఓకే అండి, మీ సబ్స్క్రైబర్లు అందరికీ చూపిస్తామండి. మా అమ్మగారు కత్తిపీటతో పోయేసేవారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వర్షాకాలం వచ్చేసింది ఫ్రెండ్స్, తాటికాయలు వచ్చేసినాయి. ఇలా తాటి చెక్కలు తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు తాటి చెక్కలు ఇలాగ బెల్లం ఉండాలి కొద్దిగా. ఇది చెరుకు బెల్లం ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, రేట్ ఎక్కువ అనమాట. చెరుకు బెల్లం తీసుకోవాలి, మిరియాలు, యాలకుల పొడి తీసుకున్నాను. ఇలా బెల్లం ఇలా పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా యాలకులు, మిరియాలు పొడిని చేసుకుని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మిరియాలు, యాలకులు. తాటి చెక్కల్ని ఇలాగ కత్తితో ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. కత్తిపేట అయినా పర్లేదు, ఇలా శ్రమతో కూడుకున్నది ఇది. ఇలా తాటి చెక్కలు ఇలా తీసుకుంటే తాటికాయల్ని పైది ఇలా ఫ్రెండ్స్ బెల్లం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇక నీళ్ళు కూడా రెడీగా పెట్టుకున్నాం. కుక్కర్ గిన్నె తీసుకుని బెల్లం వేసుకున్నాం. తర్వాత మిరియాల పొడి, యాలకుల పొడి వేసుకున్నాం. ఇక తాటి చెక్కలు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ తాటి చెక్కలు వేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ మట్టికి ముక్కలు మురిగేలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. నాలుగైదు గ్లాసులు పడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముక్కలు ములిగినాయి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని పొయ్యి మీద పెట్టి అలా వదిలేయడం ఫ్రెండ్స్. ఒక గంట వరకు సిమ్లో పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, అయిన తర్వాత చూద్దాం. ఇది ఆల్మోస్ట్ తయారై వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇలా పొంగిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎక్కువసేపు గంట సేపు ఉడకబెట్టాం అన్నమాట సిమ్లో పెట్టి. ఇదే నైట్ వండుకుని ఉదయం చల్లారిన తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తాటి చెక్కలు. చూడండి ఫ్రెండ్స్, ఈ నీళ్ళన్నీ బాగా అడిగంటి పోవాలన్నమాట, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఈ తాటికాయ చెక్కలకి బెల్లం, మిరియాల పొడి బాగా పట్టి మంచి అరోమా వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంది, అబ్బా సూపర్.
కొంచెం వాటర్ ఉండగా దింపేసుకోవాలి లాస్ట్లో లైట్గా. ఓకే ఫ్రెండ్స్. చల్లారిపోయింది, బాగా ఉడికిపోయి తాటి చెక్కలు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకటి టేస్ట్ చేద్దాం. ఇది నైట్ వండుకుని ఉదయం పూట తిన్నాం అనమాట, బాగా చల్లారిన తర్వాత. అప్పుడు టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ పాకం వేసుకుని సప్లిస్తే ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేద్దాం. అబ్బా, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఒక అరోమా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అన్నీ వచ్చినాయి అన్నమాట. ఇలా తయారైనాయి. బాగా చల్లారిన తర్వాత నైట్ అంతా ఉండి ఉదయం పూట తింటే సూపర్గా ఉంటాయి.